మన చుట్టూ నిత్యం ఎన్నో ఘోరాలు దారుణాలు జరుగుతున్నాయి. అలాంటి యథార్థ గాథలను చెబుతూ కల్పిత పాత్రలతో అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఈ రెడ్ అలర్ట్. కేటుగాళ్ల కంట్రీ ప్లాన్ల గురించి తెలియజేస్తూ ప్రజలను అప్రమత్తం చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. వెల్కమ్ టు ఏబిఎన్ రెడ్ అలర్ట్ స్పెషల్ ఎపిసోడ్. ఘోరాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తూ అరాచకులకు ఆమడ దూరం ఉండాలని హెచ్చరించడానికే ఈ ప్రోగ్రాం. యుక్త వయసు వచ్చాక పెళ్లి చేసుకోవడం సహజం. భార్యకు తెలియకుండా భర్త మళ్ళీ పెళ్లి చేసుకోవడం, రెండో భార్యకు తెలియకుండా మూడో పెళ్లి చేసుకోవడం అప్పుడప్పుడు వార్తల్లో చూస్తుంటాం. అలాంటి నిత్య పెళ్లి కొడుకుల వీరగాథలు మనకి కొత్తేమీ కాదు. కానీ అలాంటి మగాళ్ల ముందు తానేమీ తీసుకోనని నిరూపించింది ఓ నిత్య పెళ్లి కూతురు. పెళ్ళయి 2 పిల్లలున్నప్పటికీ మళ్ళీ పెళ్లి చేసుకుంది. ముచ్చటగా 3 చేత 3 ముళ్ళు వేయించుకుంది. ఒకే ఇంట్లో 2 మగాళ్లతో కాపురం చేసింది. అందరంత వరకు డబ్బులు బంగారం తీసుకుని ఉడాయించింది. ఇంకా తన జగన్నాటకం బయటపడకపోతే ఇంకెంతమందిని పెళ్లి చేసుకునేదో, ఎన్ని నగలు డబ్బులు దోచుకునేదో. డబ్బు బంగారం దోచుకోవడమే ధ్యేయంగా నిత్య పెళ్లి కూతురుగా మారిన ఈ కిలాడీ లేడీ కథనమే ఈనాటి రెడ్ అలర్ట్. ఈమె పేరు కళ్యాణి. ఈమె స్వంత ఊరు నెల్లూరు జిల్లా కోనేటి రాజుపాలెం. చూడటానికి అమాయకురాలుగా ఉన్న కళ్యాణి తన తెలివితేటల కన్నా తన అందచందాలనే ఎక్కువగా నమ్ముకుంది. ఎలాంటి మొగాడైనా అందానికి దాసోహం అవుతాడని కళ్యాణి అనుకుంటుంది. అందుకే తన అందచందాలను ఎరగా వేసి కాస్త డబ్బున్న అమాయకుణ్ణి ప్రేమిస్తున్నానంటూ నమ్మిస్తుంది. కొద్ది రోజులు కాపురం కూడా చేస్తుంది. ఆ తరువాత అందినంతా దోచుకొని ఉడాయిస్తుంది. ఇది ఈవిడ స్టైల్. డబ్బు ఉండి పెళ్లి కాని యువకులే ఈవిడ టార్గెట్. అలా ఈవిడ టార్గెట్ లో చిక్కాడు చిత్తూరు జిల్లా విజయపురం మండలానికి చెందిన అనిల్ కుమార్. అనిల్ కుమార్ తిరుపతి పట్టణంలోని ఒక ప్రైవేట్ సంస్థలో సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ గా పనిచేసేవాడు. అనిల్ కుమార్ వద్ద జూనియర్ గా పనిచేసేది కళ్యాణి. అనిల్ కుమార్ కు ఇంకా పెళ్లి కాలేదని కళ్యాణికి తెలియడంతో అనిల్ కుమార్ ను టార్గెట్ చేసుకుంది. తన తీయటి మాటలు చేష్టలతో చిన్నగా ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపింది కళ్యాణి. తనకు ఎవరూ లేరని, అనాథనని సింపతి కూడా కొట్టేసింది. కళ్యాణి అందంగా ఉండటం, డ్యూటీలో చురుగ్గా ఉండటంతో అనిల్ కూడా కళ్యాణిని ఇష్టపడ్డాడు. కళ్యాణి ప్రేమలో పూర్తిగా మునిగిపోయాడు. డ్యూటీ అయిపోయాక షికార్లు తిరిగేవాడు. నిన్ను తప్ప వేరెవర్నీ పెళ్లి చేసుకోనని అనేలా అనిల్ను మాయలో పడేసింది కళ్యాణి. పెద్దలను ఎదిరించైనా పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేశాడు అనిల్. కళ్యాణిని ఇంటికి తీసుకువచ్చాడు అనిల్. తన తల్లిదండ్రులకు కళ్యాణిని పరిచయం చేసి, ఈమెను నేను ప్రేమిస్తున్నాను, కళ్యాణి అనాథ అని, తనకు ఎవరూ లేరని,
నా ఆఫీస్లోనే పనిచేస్తుంది, పెళ్లి చేసుకుంటాను అని అడిగాడు అనిల్. పెళ్ళంటే నూరేళ్ల పంట, అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలంటారు పెద్దలు. ఏమాత్రం పరిచయం లేని కుటుంబం నుంచి ఎవరూ లేని అనాథని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు అనిల్ తల్లిదండ్రులు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను కళ్యాణినే పెళ్లి చేసుకుంటాను అని గట్టిగా చెప్పాడు అనిల్. తల్లిదండ్రులు వద్దని చెప్పినా కూడా కళ్యాణిని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకువచ్చాడు అనిల్. కొడుకు పెళ్లి చేసుకొని కోడళ్లు ఇంటికి తీసుకురావడంతో కాదనలేకపోయారు అనిల్ తల్లిదండ్రులు. పెళ్లి దగ్గరుండి చేయలేకపోయినప్పటికీ వారి ఇంటి ఆచారం ప్రకారం కోడలకు 20 తులాల బంగారు నగలు బహుమతిగా ఇచ్చింది అత్తగారు. పెళ్ళయ్యాక కళ్యాణి తన మీద ఎవ్వరికీ అనుమానం రాకుండా చూసుకుంది. అత్తమామల మీద ప్రేమ చూపించింది. తన మీద పూర్తిగా నమ్మకం వచ్చింది అనిపించిన తర్వాత చిన్న పథకం అమలుకు శ్రీకారం చుట్టింది కళ్యాణి. తాను అనాథగా ఉన్నప్పుడు ఒకతను తనని పెంచి పెద్ద చేసిన ఆయనకు ఆరోగ్యం బాగోలేదని, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని తెలిసింది. ఆయన ఆరోగ్యం బాగు చేసుకోవడానికి అత్యవసరంగా డబ్బులు కావాలని, మళ్లీ తిరిగి ఇస్తారని 10 లక్షల రూపాయలు అప్పుగా ఇవ్వమని అడిగింది. అనిల్ తన వద్ద 2 లక్షలే ఉన్నాయి, అయినా సరే కళ్యాణి మళ్లీ తిరిగి ఇస్తాను అంటుంది కదా అని తనకు తెలిసిన వారి నుంచి అప్పు చేసి కళ్యాణి అడిగిన 10 లక్షల రూపాయలు ఇచ్చాడు. చూస్తుండగానే సంవత్సరం గడిచింది. అయినా 6 మాసాలలో తిరిగి ఇప్పిస్తానన్న 10 లక్షలు ఇప్పించలేదు కళ్యాణి. ఎన్నిసార్లు అడిగినా 1-2 రోజులు, వారం రోజులు అని దాటవేస్తుంది. తప్పకుండా డబ్బులు ఇస్తారంటూ నమ్మించే ప్రయత్నం చేస్తుంది. కానీ 2 సంవత్సరాలు దాటినా డబ్బులు ఇప్పించలేదు కదా. చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం మొదలుపెట్టింది. ఒక మనిషి కష్టాల్లో ఉన్నాడని నా వద్ద డబ్బు లేకున్నా స్నేహితుల వద్ద అప్పు చేసి ఇచ్చాను. ఇప్పుడు అప్పు తెచ్చిన వారు తిరిగి చెల్లించమని నన్ను ఒత్తిడి చేస్తున్నారు. ఎలాగైనా డబ్బు ఇప్పించాలి అని వార్నింగ్ ఇచ్చాడు అనిల్. డబ్బు తిరిగి ఇప్పించమని అనిల్ గట్టిగా నిలదీయడంతో కళ్యాణికి అర్థమైంది, ఇక తాను ఇక్కడ ఉండలేను, వచ్చిన పని అయిపోయింది అని అనుకుంది. అందుకే ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకొని అందిన కాడికి దోచుకొని ఇంట్లో నుంచి పారిపోయింది కళ్యాణి. తన అందమే పెట్టుబడిగా పెట్టి అమాయకుడైన అనిల్ను ప్రేమ పెళ్లి అని వంచన చేసి అనిల్ను అప్పుల్లోకి ముంచేసి పారిపోయిన కళ్యాణి ఏమైపోయింది? కళ్యాణి ఆచూకీ దొరికిందా? అసలు ఎవరు ఈ కళ్యాణి? నిజంగా అనాథనేనా? కళ్యాణి పారిపోయాక అనిల్ ఏం చేశాడు? ఇప్పుడు చూద్దాం. కళ్యాణి కనిపించకపోవడంతో మొదట అనిల్కు అనుమానం రాలేదు. ఆమె కోసం వెతికారు, కానీ కళ్యాణి కనిపించలేదు. ఫోన్ ట్రై చేశాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. దీంతో కళ్యాణి మీద అనుమానం వచ్చింది. కళ్యాణి కనిపించటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయాలని అనుకున్నాడు. తన భార్య కనిపించటం లేదని కళ్యాణి మీద ఫిర్యాదు చేయటానికి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఎస్ఐని కలిశాడు అనిల్. అసలేం జరిగింది చెప్పమని అడిగాడు ఎస్ఐ. తనకు కళ్యాణి పరిచయమైన దగ్గర నుంచి ప్రేమ పెళ్లి విషయం అంతా చెప్పాడు అనిల్. కళ్యాణికి అప్పు ఇచ్చాను, తిరిగి చెల్లించమని అడగటంతో నిన్న ఇంట్లో నుంచి పారిపోయింది. ఇప్పుడు కూడా కళ్యాణి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది సార్ అన్నాడు అనిల్. అంతేకాదు సార్, ఆమె పారిపోయాక ఇంట్లో చెక్ చేస్తే తెలిసింది, బీరువాలో ఉండవలసిన మా అమ్మగారి బంగారం నగదు కూడా కనిపించడం లేదు.
అని చెప్పాడు అనిల్. నేను మోసపోయాను సార్ అని ఎస్ఐకి చెప్పాడు. అనిల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కళ్యాణి తన సెల్ నెంబర్ మార్చడమే కాదు, ఆ పాత సెల్ ఫోన్లో మరే ఇతర కొత్త సిమ్ కూడా వేయలేదు. దీంతో కేసు ముందుకు వెళ్లడానికి ఎలాంటి క్లూ లేకపోవడంతో ఈ కేసు తాలూకు వివరాలు ప్రెస్ నోటు ఒకటి విడుదల చేయమని ఆదేశాలు ఇచ్చాడు ఎస్ఐ. కళ్యాణి విషయం వార్తా ఛానల్స్ లోనూ సోషల్ మీడియాలోనూ వైరల్ కావడంతో కళ్యాణికి సంబంధించిన కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఆ కళ్యాణి తనను కూడా మోసగించిందని రెండో భర్త విజయ్ తెరపైకి వచ్చాడు. తిరుపతి పోలీస్ స్టేషన్ కు వచ్చి ఎస్ఐని కలిశాడు విజయ్. అసలు ఏం జరిగింది వివరంగా చెప్పమని అడిగాడు ఎస్ఐ. గతంలో తనని ప్రేమ పెళ్లి పేరున చీట్ చేసిందని, 15 లక్షల రూపాయలతో ఉడాయించిందని, కొత్తగూడెం పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టానని తనకు జరిగిన మోసం గురించి చెప్పాడు విజయ్. విజయ్ ఉండే వీధిలోనే కళ్యాణి ఉండేది. ఒకే వీధి కావటంతో కళ్యాణితో పరిచయమైంది. ఆ పరిచయం స్నేహంగా మారింది. తాను అనాథ అని, తనకు ఎవరూ లేరని నమ్మించింది. తన మాటలు, తీయటి కబుర్లతో విజయ్ని బుట్టలో వేసుకుంది కళ్యాణి. విజయ్ ఇంట్లో ఒప్పించి కళ్యాణిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన కొద్ది రోజులకు శ్రీనివాస్ అనే అతన్ని ఇంటికి తీసుకొచ్చింది. అతను తనకు దూరపు బంధువని, మామ వరుస అవుతాడని, ఆయనతో ఉంది ఆయన పిల్లలు అని పరిచయం చేసింది. నేను అనాథను, నాకు ఎవరూ లేరు కదా, ఈ మామగారే చిన్నప్పుడు నన్ను చేరదీసి చదువు చెప్పించి సహాయం చేశాడు. ఇప్పుడేదో ముఖ్యమైన పని ఉందని వచ్చాడు, కొద్ది రోజులు మన ఇంట్లోనే ఉంటారు అని అడిగింది కళ్యాణి. సరే, మీ బంధువు నీకు సహాయం చేసినవాడు అంటున్నావు కదా, అలాగే మన ఇంట్లోనే ఉండండి, పర్వాలేదు అన్నాడు విజయ్. శ్రీనివాస్ వచ్చిన 4 రోజుల తర్వాత శ్రీనివాస్ కళ్యాణికి బంధువు, పైగా కళ్యాణికి సహాయం చేసినవాడు కావటంతో విజయ్ కాదనలేక కళ్యాణి అడిగిన 15 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. రోజులు గడుస్తున్నాయి. చుట్టపు చూపుగా వచ్చిన శ్రీనివాసు పిల్లలు పోవడం లేదు. వారం రోజుల్లో ఇస్తాను అని తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వడం లేదు. 2 నెలల నుంచి డబ్బు అడిగితే ఏదో ఒక వంకతో దాటవేస్తున్నారు. కళ్యాణి శ్రీనివాసుల వ్యవహారం మీద విజయ్కి అనుమానం వచ్చింది. ఒకరోజు కళ్యాణి సన్నిహితంగా ఉండటాన్ని చాటుగా గమనించాడు విజయ్. కోపంతో కళ్యాణిని నిలదీశాడు, గొడవ చేశాడు. తన దొంగతనం బయటపడటంతో ఆ రోజు రాత్రి తన పిల్లలతో శ్రీనివాసులతో సహా పారిపోయింది కళ్యాణి. జరిగిన విషయాన్ని కొత్తగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు విజయ్. కళ్యాణి ఆధార్ కార్డు వివరాలు పోలీసులకు ఇచ్చాడు విజయ్. తన అందంను ఎరవేయటం, తానో అనాథను అని చెప్పటం, సానుభూతి కొట్టేయటం కళ్యాణికి అలవాటైపోయింది. అనిల్ కన్నా ముందే విజయ్ని మోసం చేసింది కళ్యాణి. ఇంతటితో ఆగిపోయిందా కళ్యాణి పెళ్లిళ్ల తంతు? గతంలో ఇంకా ఎవరినైనా పెళ్లి చేసుకుందా? బంధువు అని పరిచయం చేసిన శ్రీనివాస్ ఎవరు? కొత్తగూడెం పోలీసులకు విచారణలో తెలిసిన నిజాలేమిటి? ఇప్పుడు చూద్దాం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆధార్ కార్డు నెంబర్ ఆధారంగా విచారణ జరిపారు. కళ్యాణి శ్రీనివాసుల ఫోటోలు చూపిస్తూ వీరి గురించి ఏమైనా వివరాలు తెలుసా అని అడిగాడు ఎస్ఐ. ఈమె పేరు కళ్యాణి, ఆ
ప్రక్కన ఉన్న ఆయన ఆమె భర్త శ్రీనివాస్, వారు వాళ్ళ పిల్లలు ఓ 5 సంవత్సరాల క్రిందట ఇక్కడ కిరాయికి ఉండేవారని, వారి ప్రవర్తన బాగుండకపోవడంతో ఇల్లు ఖాళీ చేయించాం అని ఆ ఇంటి ఓనర్ చెప్పారు. ఇది సార్ కళ్యాణి కథ అని విజయ్ చెప్పాడు. పోలీస్ విభాగంలో ఉండే పని ఒత్తిడి కారణంగా కళ్యాణి కేసు ముందుకు సాగలేదు సార్. కేసు పెట్టిన నేను కూడా అంతగా పట్టించుకోలేదు సార్ అన్నాడు విజయ్. అయితే మేనమామగా పరిచయం చేసిన శ్రీనివాస్ కళ్యాణికి మొదటి భర్త. అంటే డబ్బు కోసం అమాయకుణ్ణి పెళ్లి చేసుకుని ఒకే ఇంట్లో 2 భర్తలతో కాపురం చేసిందా అని ఆశ్చర్యపోయాడు ఎస్ఐ. అవును సార్, కళ్యాణి లాంటి వారిని ఇలాగే వదిలేస్తే ఇంకా ఎంతో మంది మోసపోతారు. వెంటనే కళ్యాణిని ఎలాగైనా అరెస్ట్ చేయండి సార్ అన్నాడు విజయ్. ఈలోగా అనిల్ కుమార్ పెట్టిన పోలీస్ కేసు విషయం తెలిసిన కళ్యాణి అనిల్ కుమార్ కు ఫోన్ చేసింది. మిస్టర్ అనిల్, నాకు ఇదివరకే 2 పెళ్లిళ్ళు జరిగాయి. రెండో భర్త విజయ్ కొత్తగూడెం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా ఏమీ చేయలేకపోయారు. అనవసరంగా నువ్వు పోలీసుల చుట్టూ తిరగటం వృధా, అనవసర ప్రయాస. అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండు అని అనిల్కి ఉచిత సలహా ఇచ్చింది కళ్యాణి. కళ్యాణి ఫోన్ చేసిన నెంబర్ ఆధారంగా పోలీసులు కళ్యాణిని అరెస్ట్ చేసి విచారించారు. ప్రేమ పేరుతో పెళ్లి కాని యువకుల్ని మోసగించి పెళ్లి చేసుకొని డబ్బు, బంగారు నగలను తీసుకొచ్చి మొదటి భర్త మేనమామ అయిన శ్రీనివాసులకే ఇచ్చేదని పోలీసుల విచారణలో చెప్పింది కళ్యాణి. మొదటి భర్త అయిన శ్రీనివాసుల సహకారంతోనే ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు కళ్యాణి విచారణలో ఒప్పుకుంది. కళ్యాణిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు పోలీసులు. ఇప్పటికీ తన వ్యవహారం బయటపడకపోతే ఈ కళ్యాణి ఇంకెంతమందిని పెళ్లి చేసుకుని మోసగించేదో, ఇంకెంతమంది యువకులు కళ్యాణి ప్రేమ వలలో చిక్కుకొని ఆర్థికంగా నష్టపోయేవారు. పెళ్లి పేరుతో కూడా మోసాలు చేసే ఇలాంటి కిలాడీ లేడీస్ కూడా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. చాలా తెలివిగా నమ్మించి మోసగించే వారి పట్ల అజాగ్రత్తగా ఉంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. చాలా అందంగా, అమాయకంగా కనిపించే అపరిచితులను గుడ్డిగా నమ్మకండి. వారి మాయదారి ఉచ్చులో చిక్కుకొని మోసపోకండి. మీ జాగ్రత్తనే మీకు రక్షణ. నేరాలు, దారుణాలనే కాదు, వాటి వెనుక దాగి ఉన్న ప్లాన్లను పట్టిలాగుతుంది రెడ్ అలర్ట్. అప్రమత్తంగా ఉండాలంటూ అందరినీ జాగృతం చేస్తుంది. అలాంటి కథనాల గురించి చెప్పేందుకు మళ్ళీ వస్తుంది రెడ్ అలర్ట్.